హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఈరోజు మేమైతే టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము. సో మేమైతే బ్యాక్ పైన వెళ్ళకుండా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. సో నేను, మా వారు అండ్ మా కన్నయ్య, మా చిన్ని తల్లి అయితే వెళ్తున్నాము. ఎందుకు అంటే ఈరోజు అంటే జూలై 22 అయితే మాది వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. సో మేమైతే సడన్గా ప్లాన్ చేసుకున్నాము. 4 డేస్ నుంచి అయితే వర్షాలు పడుతున్నాయి కదా, వెళ్దామా వద్దా అనుకున్నాము. అండ్ అలానే 2 వీలర్ పైన వెళ్తేనేమో వర్షం కదా, సో అందుకని కిడ్స్తో ఇబ్బంది పడతాము అని చెప్పేసి అయితే క్యాబ్ అయితే బుక్ చేసుకుని మేమైతే చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇంకా నేనైతే వీడియో ఏమీ తీయలేదు మిడిల్లో. సో ఇట్లా అయితే మేము రీచ్ అయిపోయాము. వచ్చి రాగానే మాకైతే మంచిగా అంత క్రౌడ్ అయితే లేదు, చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి సాటర్డే అండ్ సండే అయితే ఫుల్ రష్గా ఉంటుందండి. మేమైతే ఒకసారి సాటర్డే వచ్చాము, ఇది వచ్చేసి సెకండ్ టైం అనమాట. నా మ్యారేజ్ అయిన తర్వాత మాత్రమే నేను ఈ టెంపుల్కి వచ్చాను. ఆల్రెడీ మా పేరెంట్స్ వెళ్ళారు. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మెయిన్ అసలు చాలా అంటే చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట. చాలా సెంటిమెంటు. మనకి ఎంట్రన్స్లోనే ఇట్లా లింగాకారం అయితే పెట్టేసింది అనమాట. సో ఫస్ట్ అయితే ఈయనకి ప్రేయర్ చేసేసుకుని ఆ తర్వాత అయితే మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఈ స్ట్రైట్ వెళ్తేనేమో మనకు అన్ని షాపులే ఉంటాయి. ఎంట్రన్స్ వచ్చేసి ఇలా అయితే వెళ్ళాలి. సో మనం అట్లా ముందుకు పోతూ ఉంటే కొబ్బరికాయలు అండ్ ఫ్లవర్స్, తులసిమాల, మెయిన్ స్వామికి తులసిమాల కదా. బట్ స్వామివారికి అయితే గర్భగుడి దగ్గరికి అయితే తీసుకెళ్ళినవారండి. కొబ్బరికాయ కూడా మనం బయటే కొట్టేసేయాలి. సో మేమైతే మాతో తీసుకెళ్ళిన కొబ్బరికాయలు ఉన్నాయి. సో వాటిని అయితే క్యారీ చేసామన్నమాట. ఆ తర్వాత మనకి ఇక్కడ స్లిప్పర్స్ అనేది స్టోర్ చేయడానికి అయితే మనకి 20 రూపీస్ అయితే తీసుకుంటారు. సో మేమైతే స్లిప్పర్స్ అక్కడ స్టోర్ చేసేసి తర్వాత అయితే మంచిగా ఇట్లా తిన్నగా ముందుకు వస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి పెద్దగా మనకి అక్క షెడ్లా వేశారు. అంతకుముందు అయితే చాలా ఎంటీగా అనిపించేది, ఎండగా ఉండేది. ఇక్కడ మనకి సైడ్కి వచ్చేసిన తర్వాత రైట్ సైడ్ అయితే మనకి ట్యాప్లు ఉంటాయి. మంచిగా కాళ్ళు కడుక్కుని అయితే మేము అట్లా స్టార్ట్ అవుతూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మా కన్నయ్య కాళ్ళు కడుక్కోవడానికి ఎన్నో క్వశ్చన్స్ అండి. ఎందుకు మమ్మీ ఇక్కడే కడుక్కోవాలి, కాళ్ళు జారిపోతున్నాయి, పడిపోతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడు. తను ఫస్ట్ టైం కాదు, ఇది సెకండ్ టైము. లాస్ట్ మేను మా కన్నయ్య 1.5 year ఉన్నప్పుడు అయితే వెళ్ళాము చిలుకూరు ఇట్లానే. అండ్ అలానే ఇప్పుడు సెకండ్ టైం అనమాట. ఇక్కడ చూసారు కదా, మామూలుగా సాటర్డే సండేలో వస్తే మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటుంది. అలానే ఇది వచ్చేసి ఎంటర్ అవుతున్నాం మనము టెంపుల్ దగ్గరికి. సో క్రాస్ చేసిన తర్వాత ఇట్లా క్యూ లైన్స్లో అయితే ఫుల్ రష్గా ఉంటుంది సాటర్డే సండేలు. సో మేము వెళ్ళింది ట్యూస్డే కాబట్టి ఇక్కడైతే మనకి అంత క్రౌడ్ ఏమీ లేదు, చాలా తక్కువగా ఉన్నారు. మొక్కులు ఉన్న వాళ్ళైతే ఓన్లీ అంటే మొక్కులు ఉన్న వాళ్ళు సాటర్డేలు సండేలు అయితే రాకూడదంట. అప్పుడైతే తిరగడానికి కూడా ప్రదక్షిణలు చేయడానికి కూడా మనకి పర్మిషన్ ఇవ్వరంట. సో ఇక్కడ వచ్చేసి నేనైతే కొబ్బరికాయ కొడుతున్నాను, నేను మా కన్నయ్య. అండ్ మనకి ఎంట్రన్స్లోనే కొబ్బరికాయ కొట్టి మనం తీసుకెళ్ళాలి. సో లోపలైతే మనకి ఎట్లాంటి పూజలు అట్లాంటివి ఏం చేసుకోమండి, అంటే చెయ్యనివ్వరు. జస్ట్ ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టుకుని మన కోరికలను చెప్పుకొని ఆ తర్వాత అయితే మనం లోపలికి వెళ్ళిపోతాము. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక జస్ట్ మనకి దర్శనం మాత్రమేను స్వామివారిని చూసి. ఇక్కడైతే నేను కొబ్బరికాయ కొడుతూ ఉన్నాను. ఆ తర్వాత మా కన్నయ్య ట్రై చేశాడు కానీ తనకైతే పాసిబుల్ అవ్వలేదు. సో అందుకని నేనైతే కొట్టేసి మంచిగా చూస్తూ ఉన్నాను. అండ్ ఏమైనా పుట్టలు అట్లాంటివి ఉంటే మనకి దాంట్లో పోస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి జస్ట్ ఇక్కడ నార్మల్గా కొట్టుకుని అయితే తీసుకువెళ్ళాలి. మా కన్నయ్య అయితే రౌండ్లు వేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇది ఇక్కడ మనకి సింధూరు పెట్టారు. సో ఇక్కడైతే కుంకుమ పెట్టుకుని మేమైతే బయలుదేరుతున్నాము దర్శనానికి. ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అయితే మనం కుంకుమతో అంటే కుంకుమ బొట్టు పెట్టుకుని వస్తాం కదా. బట్ ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకి సెంటిమెంట్ అనమాట, దేవుడి దగ్గర పెట్టుకుంటే ఆ తృప్తే వేరు కదా. సో పెట్టుకున్న తర్వాత మేమైతే దర్శనంకి అయితే బయలుదేరామండి. సో మేమైతే ఇంకా దర్శనానికి అయితే బయలుదేరాం, అంటే లోపలికి ఎంటర్ అయ్యామన్నమాట. ఇక్కడ వచ్చేసి ప్రదక్షిణాలు చేస్తున్నారు. మనము ఒక ప్రదక్షిణం చేయాలండి. తర్వాత మనం కోరుకున్న తర్వాత మన కోరిక నెరవేరిన తర్వాత మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడైతే మనం 108 లేదంటే 11 ప్రదక్షిణాలు అయితే చేయొచ్చు. వీళ్ళందరూ వచ్చేసి మొక్కులు తీరిన తర్వాత అయితే ప్రదక్షిణాలు చేస్తున్నారనమాట. అండ్ మేము వచ్చేసి ఒక ప్రదక్షిణం అనేది తిరిగేసామన్నమాట. మనకి ఇక్కడ ఎంట్రన్స్లో మనకి ఒక బోర్డు ఉంటుంది.
జస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా కార్నర్లో ఎల్లో కలర్ బోర్డ్స్, అక్కడైతే మనకి మెన్షన్ చేస్తారు ఓన్లీ ఒక ప్రదక్షిణ మాత్రమే చేయాలి, తర్వాత కోరిక తీరిన తర్వాత 11 లేదంటే 108 చేయొచ్చు అని చెప్పేసి. అది కూడా వీకెండ్ అయితే మనకి పాసిబిలిటీస్ ఉండవు. ఇక్కడ వచ్చేసి మెయిన్ ద్వారం అనమాట, ఇక్కడ ద్వైస్తంభం చూశారు కదా, ఇక్కడ కార్నర్లో అంటే నేను కార్నర్లో ఉన్నాను, స్ట్రైట్లో అయితే గాడ్ ఉన్నారు. సో అక్కడ నుంచి మేము వెళ్ళిపోయి మేము దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యానమాట. ఇటు సైడ్ నుంచి బయటకు వచ్చేసేయాలి ఎగ్జిట్. సో ఇక్కడ వచ్చేసి తులసి మాలలు అవన్నీ ఉన్నాయి కదా, తీసుకొచ్చిన వాళ్ళైతే ఇక్కడ వేసేస్తున్నారు, తెలియకుండా తీసుకొచ్చిన వాళ్ళు. అండ్ అలా అయితే ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారండి. సో ఇక్కడ వచ్చేసి మనం వీకెండ్స్లో అంటే జస్ట్ దర్శనానికి రావాలి అంతేను. రిమైనింగ్ డేస్లోనేమో మన కోరిక తీరిన తర్వాత 11 ప్రదక్షిణాలు లేదంటే 108 ప్రదక్షిణాలు అనేవి మనము ఏ వీక్లోనే రావచ్చు, ఓన్లీ సాటర్డే సండే తప్ప, అప్పుడైతే మనని తిరగనివ్వరు. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మేము శివయ్యని కూడా దర్శించుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి లింగాకారం ఉంది. సో ఆ స్వామికి కూడా మనం దండం పెట్టేసుకుని బయటకైతే వచ్చేస్తున్నాం అనమాట. సో మనకి ఇక్కడ చిన్న జాతరలా అనిపిస్తుంది. అంతకుముందు అయితే అంత అప్డేట్ లేదండి. ఇప్పుడు మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ ఇంకా కొంచెం చేంజెస్ వచ్చేసినాయి అనమాట. మేము వచ్చింది ఓన్లీ డే టైం అనమాట. సో ఇక్కడ లైటింగ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఎందుకు అంటే బయట వెదర్ చాలా కూల్గా ఉంది, వర్షం వచ్చేలా ఉంది. సో అందుకని చెప్పేసి. అండ్ అలానే ఇక్కడ ప్రతి ఒక్కటి చాలా బాగుంటాయండి చూడడానికైతే. బట్ నేనైతే ఏం తీసుకున్నాను అంటే ఒకటి వెంకటేశ్వర స్వామిది ఫోటో తీసుకున్నాను. ఇక్కడైతే తీసుకోలేదు, కొంచెం ముందుకు వెళ్ళి నాకు తీసుకున్నాను. ఫస్ట్ నాకు చెప్పడమే 200 అట్లా చెప్పారు. నాకైతే రీజనబుల్ అనిపించలేదు. బట్ ఇంకా వేరొక చోట అడిగాను, వాళ్ళైతే నాకు 80 రూపీస్కి ఇచ్చారు సేమ్. అలానే మా కన్నా అయితే చూస్తుంది ప్రతి ఒక్కటి కావాలని అయితే అడుగుతూ ఉన్నాడనమాట. మనము ఏ వస్తువు అడిగినా వాటిల్లో టాయ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఏది అడిగినా మనకి బయటకన్నా కొంచెం ఎక్కువే అనిపించింది నాకు. సో అట్లనే ఇక్కడ నాకు తెలియని ఫ్రూట్స్ తెలిసిన ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. నేనైతే ఫస్ట్ టైం నేను స్టార్ ఫ్రూట్ అనేది ఇక్కడనే చూశానండి. నేను అంతకుముందు వచ్చానని చెప్తున్నాను కదా, 2 years బ్యాక్ అయితే వచ్చాము నేను, మా వారు అండ్ మా హిమాంషి వచ్చాము, అంటే కన్నయ్య. సో అప్పుడైతే నేను స్టార్ ఫ్రూట్ ఉంటుంది అని కూడా నాకు తెలియదు, అంటే వీడియోస్లో చూస్తాము, అది ఇక్కడ మన సైడ్ ఉండదులే అనుకునేదాన్ని. అండ్ న్యాచురల్గా అయితే ఇక్కడ మనకి కొన్ని ఫ్రూట్స్ కూడా మనకి అమ్ముతూ ఉంటారు, కావాలంటే తీసుకోవచ్చు. అలానే స్వీట్స్ ఇక్కడ మనకి అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయండి. బట్ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకైతే. నేను ఎక్కువగా ఎప్పుడు ఏమి కొనలేదులేండి బయట. సో నాకు అందుకని అట్లా అనిపించిందేమో మేబీ. అలానే మా కన్నయ్యకి ఒక 2 టాయ్స్ తీసుకున్నాము. ఒకటేమో హెలికాప్టర్ కమ్ ఏరోప్లేన్ అనమాట, 2 ఒకేలా ఉన్నాయి. అండ్ ఆ తర్వాత మా చిన్నమ్మకేమో హనీగాడికి ఒక క్యాప్ తీసుకున్నాము. అట్లానే ఇంకా నేను ఒక బ్యాంగిల్స్ సెట్ తీసుకున్నానండి. అవి వచ్చేసి మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. అండ్ ఆ తర్వాత స్టార్ ఫ్రూట్ అయితే మా కన్నయ్య అడిగాడు. సో తన కోసం అయితే ఒక 30 రూపీస్ స్టార్ ఫ్రూట్స్ తీసుకున్నాము. అండ్ క్యాబ్కి కానీ వీటన్నిటికి కలిపైతే మాకు 2500 ఏమో అయినాయండి. ఓన్లీ మాకు క్యాబ్కి వచ్చేసి మాకు 1400 ఏమో అయినాయి. సో అందువల్ల కిడ్స్ ఉన్నారని మేమైతే క్యాబ్లో వెళ్ళామండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రావ చెట్టు, జమ్మి చెట్టు అన్నీ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. అండ్ కోరికలు ఉన్న వాళ్ళైతే ఇలా వేస్తున్నారు. అండ్ అలానే మేము ఇంకా బయటకి ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇటు కార్నర్కి వచ్చేసాము. వచ్చేసి అట్లా బయలుదేరిపోయామండి. ఎర్లీ మార్నింగ్ అనుకున్నది మాకు 10:30 అట్లా అయిందండి. సో కిడ్స్ కదా, సో అట్లా పాసిబుల్ అవ్వలేదన్నమాట. ఆ తర్వాత మాకు 1 hour 20 minutes ఏమో పట్టినట్టుంది. నార్మల్గా అయితే 45 minutes అట్లా చూపించింది. బైక్ మీద అయితే మనకి చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టైం మనకి ట్రాఫిక్ లేదు, బట్ ఈవినింగ్ టైం చూసారు కదా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ముందు చూపిస్తాను. అండ్ అలానే ఇక్కడ ఎంట్రన్సెస్ వచ్చేసి చాలా బాగుంది. రోడ్ లాగానే అసలు మనకి రోడ్ లానే లేదు, పెద్ద గార్డెన్లా ఉందన్నమాట, ఒక పార్క్లా అనిపిస్తుంది. ఎక్కడ చూసినా గ్రీనరీ, అది కూడా చిలుకూరు టైప్, అంటే చిలుకూరు సైడ్స్ కదా, అంత గ్రీనరీగా చాలా బాగుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది. అలా మనం సిటీలో ఎంటర్ అయ్యే కొద్దీ మనకి ట్రాఫిక్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. ఇంకా ట్రాఫిక్ నేను చూద్దాంలే అని చెప్పేసి నేనైతే తీయలేదు.